హాయ్ అండి. ఈ రోజు అయితే మా పెరట్లోని ఇలా కాకరకాయలు కాసాయండి. ఈ రెండు కొంచెం పర్వాలేదు గానీ ఇది మరీ సన్నగా ఉంది. ఇంకా పెరుగుతుంది కదా ఎందుకే తెంపేసావని మా వారైతే శుభ్రంగా తిట్టి పోసేసారనుకోండి. కానీ ఏం చేస్తామండి బాబు, కోతులైతే విపరీతంగా వచ్చి పడిపోతున్నాయి. ఈ కోతుల బాధ తట్టుకోలేక చిన్న చిన్న కాకరకాయలు పుంజుల్లా ఉన్న తెంపేయాల్సి వస్తుంది. సరే ఈ 3 కాకరకాయలు మన ఇద్దరికి పులుసుకి సరిపోతాయని చెప్పి ఎలాగోలా సర్ది చెప్పేశానండి మా ఆయనకి. ఇక ఈ పై పొట్టంతా ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కాకరకాయ పులుసు పెట్టేశాను అనుకోండి, అద్భుతంగా ఉంటది. అన్నట్టు కాకరకాయ పులుసు రెసిపీ వీడియో నా ఛానల్లో ఉందండి. రిలేటెడ్ వీడియోస్ లో నా కాకరకాయ పులుసు వీడియోని పెడతాను, మీరు కూడా చూసేసి చక్కగా చేసేయండి. నేను చేసినట్టు కనుక కాకరకాయ పులుసు చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని మీ చేతికి బంగారు గాజులు వేసేస్తారు అంతే. మరి ఈ కథలేటండి బాబు, కసకసమని తెగిపోతున్నాయి, ఎక్కడన్నా చేయి కూసుకుపోద్దని భయం వేసేస్తుంది. పోతే పోయింది కానీ మేము చిన్నదిన మంచి కత్తులు అయితే మాత్రం కొని ఇచ్చేసిందండి. థ్యాంక్స్ చెప్పుకోవాలి. కోసినప్పుడల్లా ఆవిడే గుర్తొచ్చేస్తుంది. చూసుకోండి మరి, మామూలుగా ఉండదు నాతోటి. సరే అండి, మరొక వీడియోతో మళ్ళీ